నిజంగా పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు? నేను కోర్టును తప్పు పట్టలేదు, మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ అని. నేను కోర్టును తప్పు పట్టట్లేదు, నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను. నేను 12 సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా ఈ రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, పైగా అండి ఇంకొక విచిత్రం, తమ్ముడు నా వైపు చూడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంట నేను యూరోప్ వెళ్తాను 6 నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని. ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్? న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు? ఆడు అన్నాను. ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది వాదిస్తాడు. సిగ్గుచేటు. ఏ పార్టీ? జగన్ పార్టీ నుంచే కదా ఆయన. సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం. నీ వెనుకంత నేర చరిత్ర. ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏవంతో పాటు అంటాను. సిబిఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ ఇస్తుందో అని చెప్పినాను. నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలని కూడా కాదండి. ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది. కోర్టు ప్రజల రెస్క్యూకు రావద్దా? నాలాంటి ప్రశ్నించే పౌరుడి రెస్క్యూకు రావద్దా? వరలరామయ్య గారు మేమెందుకు పోనిస్తాం, అడుగడుగున ఎవ్రీడే ట్రయల్ చేస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం అనొద్దండి కోర్టు. ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రహితులంటే ఓకే. కోర్టు విచారణ జరగకుండా 6 నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి 3 నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యూరోపియన్లు ఇప్పటికే పెద్దలందరూ కూడా నేర చరిత్రగాళ్ళు అందరూ లండన్లో దిగుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట. ఇక్కడి నుంచి ఎగిరిపోతే ఇక లండన్లోనే ఉంటాడట. ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించడం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ లైక్ దిస్. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు వరలరామయ్య గారు, వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. 6 నెలలు విదేశాలు ఏంటండి, 3 నెలలు విదేశాలు ఏంటండి? ఏముంది సార్ అక్కడ వీళ్ళకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ A1 అండ్ A2. A1కి జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయి రెడ్డికి యూరోప్లో ఏముండదండి. గనులు ఉన్నాయి వీళ్ళకి? ఏమన్నా వీళ్ళ అక్రమాస్తులు అక్కడ ఏమైనా నిక్షిప్తం చేశారా? ఏమన్నా అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టారా? కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా? వీళ్ళ అక్రమ సంపాదన అక్కడ ఏమైనా దాచిపెట్టారా? వై దే ఆర్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్? Why this man this time he wants to accompany him? చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడ్ గారు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది? విచారణ ఎందుకు జరగటం లేదు? ఇతను కోర్టుకి ఎందుకు హాజరవటం లేదు? మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు, వదలటానికి కూడా లేదు అసలు. నన్ను అడిగితే సీఎం అయినా కోర్టుకు రావాలని పట్టాలి. ఎక్కడున్నాడండి కేజ్రీవాల్? జైల్లో కదా ఉన్నాడు ఇప్పుడు. మరి ఈయన ఎందుకండి? ఆ రోజున పాత్రికేయులు మీరు కూడా ఒకసారి నేను రీట్రేట్ చేస్తున్నా, ఆ రోజున సుప్రీంకోర్టు ఏమన్నది? ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించాడో సునిశ్చితంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే పార్షియల్గా సుప్రీంకోర్టు ఇతను అన్యాయంగా సంపాదించారని ఒప్పుకున్నట్టే కదా, అభిప్రాయపడినట్టుగా. పోని అటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా 12 సంవత్సరాలైనా కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వకుండా, 12 సంవత్సరాలైనా కూడా ఛార్జ్షీట్ విచారణ జరగకుండా ఉంటే, ఇప్పుడు ఆయన యూరోప్ పోతానని అప్లికేషన్ పెడితే మనం పరిగెత్తుకెళ్ళి ఇస్తారండి? సామాన్య ముద్దాయికి ఇస్తారా? ఆలోచన చేయమని చెప్పడం కోసం వచ్చి, అందుకే 2-3 నిమిషాల్లోనే నా ప్రెస్ మీట్ ముగిస్తానన్నాను. ఏమిటి ముద్దాయిలకి ఇంత ఎడాసిటీ? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు. బెయిల్లో ఉన్నారండి, కండిషన్ బెయిల్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా.